పాల్గొంటారు. మన గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ గా ఎన్నిక కాబడిన కసాడి గంగాధర్ గారు. అలాగే మన గ్రామ పంచాయతీ 1వ వార్డు మెంబర్ గా ఎన్నిక కాబడిన అల్లకొండ లింగయ్య గారిని కూడా నేను స్టేజ్ పైన ఆహ్వానిస్తున్నాను. ఎల్ఏటి దినిషా గారు 2వ వార్డు మెంబర్ గా ఎన్నిక కాబడిన ఎల్ఏటి దినిషా గారిని కూడా వేదిక పైన ఆహ్వానిస్తున్నాను. 3వ వార్డు మెంబర్ గా ఎన్నిక కాబడిన నక్క పద్మాంజలి గారిని కూడా వేదిక పైనకి ఆహ్వానిస్తున్నాను. అలాగే టిపిర్ పోచయ్య 4వ వార్డు మెంబర్ గా ఎన్నిక కాబడిన టిపిర్ పోచయ్య గారిని కూడా వేదిక పైనకి ఆహ్వానిస్తున్నాను. అలాగే 6వ వార్డు మెంబర్ గా ఎన్నిక కాబడిన ఎండి ఇర్ఫాన్ గారిని కూడా వేదిక పైనకి ఆహ్వానిస్తున్నాను. 7వ వార్డు మెంబర్ గా ఎన్నిక కాబడిన గుగిల సత్తమ్మ గారిని వేదిక పైనకి ఆహ్వానిస్తున్నాను. దయచేసి కొంచెం చప్పట్లతో 8వ వార్డు మెంబర్ గా ఎన్నిక కాబడిన మోత్కూరి లావణ్య గారిని వేదిక పైనకి ఆహ్వానిస్తున్నాను. 9వ వార్డు మెంబర్ గా ఎన్నిక కాబడిన తోట గంగారెడ్డి గారిని వేదిక పైనకి ఆహ్వానిస్తున్నాను. అలాగే 10వ వార్డు మెంబర్ గా ఎన్నిక కాబడిన ఎస్కి సుమలత గారిని వేదిక పైనకి ఆహ్వానిస్తున్నాను. 11వ వార్డు మెంబర్ గా ఎన్నిక కాబడిన పాయికారి దీపిక గారిని వేదిక పైనకి ఆహ్వానిస్తున్నాను. అలాగే 12వ వార్డు మెంబర్ గా ఎన్నిక కాబడిన ఎస్కి శ్రీనివాస్ గారిని వేదిక పైనకి ఆహ్వానిస్తున్నాను. వేదిక పైన ఉన్న మన సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, అలాగే ప్రతి ఒక్క వార్డు మెంబర్ గారికి నా యొక్క నమస్కారాలు. ముందుగా మనం ప్రమాణ స్వీకారం అనేది ఒక్కొక్కరిగా సర్పంచ్, ఉప సర్పంచ్, తర్వాత ఒక్కొక్క వార్డు మెంబర్ నుండి ప్రమాణ స్వీకారం చేపట్టిన తర్వాత మీరు ఆఫీషియల్ గా కొంచెం స్పీచ్ అట్లాంటివి ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అట్లాగే సన్మాన కార్యక్రమం కూడా చేపట్టాలి. ముందుగా మన గ్రామ సర్పంచ్ గారైన భూపల్లి రాజగంగారాం గారిని ప్రమాణ స్వీకారం చేపట్టాలని కోరుతున్నాను. దయచేసి నేను భూపల్లి రాజగంగారాం తక్కలపల్లి గ్రామ పంచాయతీకి ఎన్నికైనాను. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం మరియు స్థానికంగా రూపొందిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము, పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. ముందుగా సభకు నమస్కారం. వేదికను అలంకరించిన ఉప సర్పంచి కసాడి గంగాధర్ గారికి, 1వ వార్డు మెంబరు అల్లకొండ లింగంగౌడ్ గారికి, 2వ వార్డు మెంబరు నక్క పద్మాంజలి, ఎలేటి దివిష గారికి, 3వ వార్డు మెంబరు నక్క పద్మాంజలి గారికి, అలాగే 4వ వార్డు మెంబరు తిపిరి పోసే గారికి, 5వ వార్డు మెంబరు కసాడి గంగాధర్ గారికి,
అదేవిధంగా 6వ వార్డు మెంబరు ఎండి ఇర్ఫాన్ గారికి, 7వ వార్డు మెంబరు ఉగ్గిల సత్తమ్మ గారికి, 8వ వార్డు మెంబరు మోత్కూరి లావణ్య గారికి, అదేవిధంగా 9వ వార్డు మెంబరు తోట గంగారెడ్డి గారికి, 10వ వార్డు మెంబరు ఏఎస్కి సుమలత గారికి, 11వ వార్డు మెంబరు పాయికారి దీపిక గారికి, 12వ వార్డు మెంబరు ఏఎస్కి శ్రీనివాస్ గారికి అందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాకు మొదటిసారిగా అవకాశం వచ్చింది సర్పంచ్గా. నన్ను ప్రజలందరూ ఏకగ్రీవంతో గెలిపించినారు. మీ అందరి రుణం తీసుకుంటానని నా యొక్క మనవి. గొప్ప ఆశయంతో నిలబెట్టినారు. నాకు మీ ఆశయాన్ని నిలబెట్టామని, మన గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఈ సభ వేదికన మనస్ఫూర్తిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. తర్వాత మన ఉప సర్పంచ్ గారైన కసాడి గంగాధర్ గారు కూడా ప్రమాణం చేపట్టాలని కోరుతున్నాను. నేను కసాడి గంగాధర్ తక్కలపల్లి గ్రామ పంచాయతీకి ఉప సర్పంచ్గా ఎన్నికైనాను. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం నిజమైన విధేయత కలుగుతానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా నిధులు మరియు బాధ్యతలను భయము, పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా మన గ్రామ సర్పంచ్ అయిన భూపల్లి రాజగంగారాం అన్న గారికి నమస్కారం. వార్డు మెంబర్ సభ్యులందరికీ నమస్కారం. నేను చిన్న వయసులో 23 సంవత్సరాల చిన్న వయసులో ఉప సర్పంచ్గా ఎన్నుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఏ సమస్య ఉన్నా చిన్న పెద్ద ఏ సమస్య ఉన్నా ప్రతి సమస్య నేను తీర్చుతానని హామీ ఇస్తున్నాను. ఇంకా మాట్లాడదాం. థ్యాంక్ యూ. అట్లాగే మన ప్యాక్స్ డైరెక్టర్ గా అల్లకొండ విజయ అన్న గారిని కూడా స్టేజ్ పైనకి రావాలని ఆహ్వానిస్తున్నాం. అట్లాగే మన జెడ్పిహెచ్ఎస్ హెచ్ఎం సార్ అయిన లక్ష్మీ నరసయ్య సార్ గారిని కూడా వేదిక పైనకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. తర్వాత ప్రమాణ స్వీకారం మన 1వ వార్డు సభ్యులైన అల్లకొండ లింగయ్య గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. నేను అల్లకొండ లింగయ్య తక్కలపల్లి గ్రామ పంచాయతీ వార్డు మెంబర్గా ఎన్నికైనాను. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగాన్ని నిజమైన విజేత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన
నియమావళి ప్రచారం నా విధులు మరియు బాధ్యతలను మనము పక్షపాతము లేకుండా నిశ్చయతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. అక్కలపల్లి గ్రామ ప్రజలకు నమస్కారం. నేను 1వ వార్డు మెంబర్గా ఎన్నికైనందుకు గ్రామ ప్రజలకు సర్పంచ్ గారి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీని అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. తర్వాత మన 2వ వార్డ్ సభ్యులైన ఎల్ఎక్టి దిలీషా గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. నేను ఎలేటి దినేష తకలపల్లి గ్రామ పంచాయతీకి వార్డు సభ్యురాలిగా ఎన్నికైనాను. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. అలాగే మన 3వ వార్డు మెంబర్గా ఎన్నికైన నాకు పద్మాంజలి గారిని కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాను. నేను నక్క పద్మాంజలి తకలపల్లి గ్రామ పంచాయతీకి వార్డు సభ్యురాలుగా ఎన్నికైనాను. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. అందరికీ నమస్కారము. మన గ్రామ సర్పంచి రాజగంగారావు గారికి కూడా నా యొక్క నమస్కారాలు. నా తోటి వార్డు మెంబర్లందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. 3వ వార్డులో నన్ను అందరూ అభిమానించి గెలిపించినందుకు అందరికీ నా యొక్క నమస్కారాలు. మంచి పేరు పేరున ప్రతి ఒక్కరికి. అదేవిధంగా నా వార్డులో గెలిపించిన ప్రతి ఒక్కరికి ఎలాంటి సమస్య ఉన్నా నా ఇంటి సభ్యురాలు లెక్క అనుకొని ప్రతి ఒక్కరికి నా నుంచి అయ్యే ప్రతి సహాయాన్ని నేను అందిస్తానని, తప్పకుండా నిర్వహిస్తానని కోరుకుంటున్నాను. అదేవిధంగా అందరం కలిసి కూడా ప్రతి పని చేయాలి అన్న ఉద్దేశంతో నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అలాగే మన 4వ వార్డు మెంబర్గా ఎన్నికైన తిప్పి పోచయ్య గారిని కూడా ప్రమాణ స్వీకారం చేయాలి. నేను తిపిల్ పోచయ్య తకలపల్లి గ్రామ పంచాయతీ వార్డు సభ్యునిగా ఎన్నికైనా. నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు
విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదని భగవంతుని పేరు ప్రమాణం చేస్తున్నాను. అలాగే ఇప్పుడు మన 6వ వార్డ్ సభ్యుడిగా ఎన్నికైన ఎండి ఇర్ఫాన్ గారిని కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాను. నేను తక్కలపల్లి గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడిగా ఎన్నికయ్యాను. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని పేర ప్రమాణం చేస్తున్నాను. అందరికీ నమస్కారం. మన గ్రామ సర్పంచ్ రాజగంగారాం గారికి నమస్కారం, మరియు నా తోటి వార్డు సభ్యులకు అందరికీ నమస్కారం. తకలపల్లి కొత్తగా ఎన్నికప్పుడు మేము అందరము ఇప్పటి నుంచి అందరం కలిసి ఏకతాటి మీద ఉండి తకలపల్లి గ్రామ అభివృద్ధికి తోడ్పడతామని అందరం ప్రజలు కూడా మాకు సహకరించాలని చెప్పి కోరుచున్నాము. జై భీమ్. థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు మన 8వ వార్డు మెంబర్ అయిన మొత్తు అజ్ఞ గారిని రావాల్సింది. గుగ్గిల సత్తమ్మ 7వ వార్డు మెంబర్ గా ఎన్నికైన గుగ్గిల సత్తమ్మ గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. నేను గుగ్గిల సత్తమ్మ తకలపల్లి గ్రామ పంచాయతీకి వార్డు సభ్యురాలుగా ఎన్నికైనాను. నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని పేరున ప్రమాణం చేస్తున్నాను. అందరం కలిసికట్టుగా పనులు చేస్తామని అందరినీ కోరుకుంటున్నాను. సర్పంచ్ గారిని, వార్డు మెంబర్లందరినీ. థ్యాంక్ యూ. ఇప్పుడు మన 8వ వార్డు మెంబర్ గా ఎన్నికైన మొత్తు లావణ్య గారిని రావాల్సిందిగా నేను ముద్దు లావణ్య తకలపల్లి గ్రామ పంచాయతీ వార్డు సభ్యురాలుగా ఎన్నికైనాను. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని పేర ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. అలాగే ఇప్పుడు మన 9వ వార్డు మెంబర్ గా ఎన్నిక కాబడిన తోట గంగారెడ్డి గారిని వచ్చి ప్రమాణ స్వీకారం చేపిస్తాం. నేను తోట గంగారెడ్డి తకలపల్లి గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడిగా ఎన్నికయ్యాను. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని పేర ప్రమాణం చేస్తున్నాను. కొత్తగా ఎన్నుకోబడ్డ సర్పంచ్ భూపల్లి గంగారాజం గారికి, రాజగంగారాం గారికి, మన ఉప సర్పంచ్ గంగాధర్ గారికి, నా తోటి వార్డు మెంబర్లందరికీ మరియు గ్రామ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు. నన్ను 9వ వార్డుగా ఎన్నుకున్నందుకు నాకు
సంతోషంగా ఉంది. 9వ వార్డులో కాకుండా గ్రామంలో ఏ సమస్య వచ్చినా అందరం కలిసి కట్టుగా పని చేస్తానని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అట్లాగే ఇప్పుడు మన 10వ వార్డు మెంబర్గా ఎన్నికైన ఎస్కి సుమలత గారిని ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. నేను ఎస్కి సుమలత సకలపల్లి గ్రామ పంచాయతీకి వార్డు సభ్యురాలుగా ఎన్నికయ్యాను. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని పేర ప్రమాణం చేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. అట్లాగే ఇప్పుడు మన 11వ వార్డు మెంబర్గా ఎన్నికైన పాయికర్ దీప్కర్ గారిని రావాల్సిందిగా నగరపల్లి గ్రామ పంచాయతీ వార్డు సభ్యులుగా ఎన్నికయ్యాను. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని పేర ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. అట్లాగే మన 12వ వార్డు మెంబర్గా ఎన్నికైన ఎస్సి శ్రీనివాస్ గారిని ముందుకు రావాల్సింది. నేను ఎస్పి శ్రీనివాస్ తక్కలపల్లి గ్రామ పంచాయతీకి వార్డు సభ్యునిగా ఎన్నికయ్యాను. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని పేర ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడితో ప్రమాణ స్వీకారం మన సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు వార్డు మెంబర్లు అందరి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి వార్డు మెంబర్ కానీ మన సర్పంచ్, ఉప సర్పంచ్ కానీ సన్మాన కార్యక్రమం ఉంటుంది. సునీల్ భాయ్ ముందడే ఇంకా ఏమోనే వెళ్ళదు కావచ్చు చూడవుతుంది మరి పోయి ఉంటే తీసుకొచ్చి సరే పైసలు పడ్డాయి నేను తీసుకొస్తాను సరే
టైం ఉంటుంది ఈ ఫోటో ఉంది చూడరా నువ్వే చెప్పారు ఏ సెట్ ఇచ్చినట్టు ఫోటో దిగి కెమెరా మనం అరే సరే మన గ్రూప్ లేదు మన గ్రూప్ వాట్సాప్ ఏంట ఫోన్ నుండి పలపలవుతుంది మేడం పెట్టింది సమయం ఉదయం 11 గంటలు. నైదం చిందంతి శస్త్రాణి నైరం దశతి పావకః నైనం క్లేదయంత్యామో నచోదయతి మారుతః నచోదయతి మారుతః. ఆత్మనాశనము లేని ఆత్మను కష్టము ఛేదింపదాలను అగ్ని దహింపదాలను నీరు తడుపదాలను వాయువు ఆర్పివేయును సమర్థము కాదు. ఆత్మనాశనము లేని వంశాలకు పంపిస్తుంది
గట్ల శేఖర్ సార్ గారిని వేదిక పైనకి ఆహ్వానిస్తున్నాను. సార్ దయచేసి వేదిక పైనకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. మీరు రిటైర్డ్ జడ్పీహెచ్ఎస్ తక్కువపల్లి టీచర్. వేదిక పైన నిర్వహించినటువంటి గ్రామ ప్రథమ పౌరులు శ్రీ భూపల్లి రాజగంగారాం గారికి, ఉప సర్పంచ్ గారికి మరియు ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక ముందున్నటువంటి గ్రామ పౌరులు, తక్కలపల్లి గ్రామ ప్రజలు అందరికీ కూడా మా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సర్పంచ్ గారు మరియు మీ యొక్క టీం కూడా అందరూ ఏకతాటిగా ప్రయాణించి మన గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని, అభివృద్ధి పథంలో నిలపాలని చెప్పి ఆకాంక్షిస్తూ దానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలు ఆ భగవంతుడు మీకు అందించాలని చెప్పి కోరుకుంటూ మేము మన పాఠశాల తరఫున మీకు సన్మానం చేయదలుచుకుంటున్నాము. దయచేసి మా సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. ముందుకు రండి సార్. మా టీం రండి సార్. అందరికీ ఒక చిన్న విన్నపం. ఈ కార్యక్రమం అయిన తర్వాత మీరు స్వతహాగా ఎవరైనా షాల్స్ ఏదైనా సన్మానం చేయాలనుకుంటే మీరు ఒక్కొక్కరుగా వచ్చి చేసేయండి. ఒకటి పెట్టిన టైం చెప్పిన ఆయన ఆగా చెప్పింది సాగు మాట్లాడి మనకు నచ్చింది మరి ఆయనది ఒకసారి ఇంకంతే అయిపోయింది. సరే వాసన మెల్ల అవునవును మళ్ళీ మనకి ఇబ్బంది. గ్రామంలో ఉన్న అలాగే సర్పంచ్ సార్ కానీ ఉప సర్పంచ్ కానీ అంగన్వాడీ వాళ్ళ తరఫున కూడా ప్రమాణం స్వీకరించాలని కోరుకుంటున్నాను. అంగన్వాడీస్ మరియు ఆశాస్ తరఫున కూడా
మీరు దయచేసి ఒక 5 minutes కూర్చోగలరా ప్లీజ్? మేము ఒక ఫోటో సెషన్ తీసుకున్న తర్వాత మీరు కంటిన్యూ చేసుకోండి, మేము జీపీకి వెళ్ళిపోతాం. ప్లీజ్ ఒక 2 minutes. సరే ఇది అయిపోయిన తర్వాత అవునా? మీరే వెయిట్ చేయాలి. కొద్దిగా దూరం సార్ మమ్మీ అద్దా రాదా शुरू కెమెరా చూడండి.
చిత్తూరు గవర్నమెంట్ కేటీ ప్రోగ్రామ్ ఉంటే మనకు మనకి సబ్సిడీ సెకండ్ కేటగిరీ కోట్నార్ శేఖర్. దయచేసి అందరూ స్వీట్స్ స్వీకరించండి.
మొత్తం ఆనేదే అల్లుడు యూట్యూబ్లో ఫేస్బుక్లో అప్లోడ్ చేద్ది అలా కొట్టరు ఒకసారి పీపుల్ లైక్ అని కొట్టు ఒకసారి యూట్యూబ్లో. వన్ 143 మళ్ళా పీపుల్ లైక్ 143. హలో మామ తర్వాత తీసుకుంటారు ఇద్దరు. ఈరోజు మన తక్కలపల్లి గ్రామ పంచాయతీ 2వ సాధారణ ఎన్నికల్లో గ్రామ పంచాయతీ ఎన్నిక కాబడిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన గ్రామ ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ నా యొక్క నమస్కారం. అయితే ఈరోజు జరిగే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గ్రామంలో ఉన్న వివిధ సంఘ సభ్యులు, అభిమానులతో పాటు మా సంఘ సభ్యుడు సర్పంచ్ బూటిల రాజగంగారాం గారు ఎన్నికల సందర్భంగా మా సంఘం నుండి కూడా చిరు కానుకగా సన్మాన కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అందరు సహకరించాలని కోరుకుంటున్నాం. ముందుగా సర్పంచ్ గారిని మా సంఘ అధ్యక్షులు శ్రీ కోట నరసయ్య గారు శాల్వతో, పూలమ్మలతో సత్కరించాలని కోరుతున్నాం.
అలాగే గ్రామ కార్యదర్శి పంచాయత్ కార్యదర్శి గారు మేడం గారిని, ఎందుకంటే మాకు అన్ని వేళల్లో దేనికైనా కానీ ముందుండి తొందరగా స్పందించి మాకు సేవా కార్యక్రమం చేస్తున్నటువంటి మేడం గారిని కూడా ఈ సందర్భంగా మేము సత్కరించాలనుకుంటున్నాం. కాబట్టి మేడం గారిని తుమ్మల రామలక్ష్మి గారు శాలువాతో సత్కరించాలని కోరుతున్నాం. రెండున్నాయి ఇద్దరికి ముగ్గురికి. మనం అలాగే గ్రామ ఉప సర్పంచ్ గౌరవ శ్రీ కసవడి గంగాధర్ గారిని మా సంఘ ఉపాధ్యక్షులు భూపేలి సాగరం గారు సత్కరించాలని కోరుతున్నాం. అలాగే 1వ వార్డు మెంబర్ సభ్యులు అల్లకొండ లింగయ్య గారిని భూపల్లి అశోక్ గారితో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశాం. భూపల్లి అశోక్ అలాగే 4వ వార్డు రెండవ వార్డు మెంబరు శ్రీమతి ఎల్ఐటి దినీష గారిని కోట ప్రమిళ గారు శాలువాతో సత్కరించాలని కోరుతున్నాం. చప్పట్లు గట్టి కొట్టండి, అదే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కాబట్టి. అలాగే 3వ వార్డు సభ్యురాలు నక్క పద్మాంజలి గారిని ఖ్యాతం వనిత గారు శాలువాతో సత్కరించాలని కోరుతున్నాం. అలాగే 4వ వార్డు సభ్యులు తిప్పరి పోచయ్య గారిని ఖ్యాతం రాజేష్ పూలమాలతో సత్కరించాలని కోరుతున్నాం. అలాగే 6వ వార్డు సభ్యులు ఎండి ఇర్ఫాన్ గారిని అదేల సాహెబు శాలువాతో సత్కరించారు. ఇప్పుడు బొగ్గిల సత్తమ్మ
ఉగ్గుల సత్తమ్మ గారిని భూపల్లి లతశ్రీ గారు శాలువతో సత్కరించాలని కోరుతున్నాం. అలాగే 8వ వార్డు సభ్యురాలు మోత్కూరి లావణ్య గారిని భూపల్లి భారత గారు శాలువతో సత్కరించాలని కోరుతున్నాం. ఇప్పుడు తోట గంగారెడ్డి గారిని కోట లక్ష్మీనరసాయి గారు సత్కరించడానికి అవుతుంది. ఏఎస్పి సమంత గారిని సుమలత గారిని భూపల్లి లక్ష్మి గారు చిన్నలక్ష్మి గారు శాలువతో సత్కరించాలని కోరుతున్నాం. అలాగే పాయికారి దీపిక పదకొండవ వార్డు సభ్యురాలు దీపిక గారిని కోట వసుంధర గారు శాలువతో సత్కరించాలని కోరుతున్నాం. అలాగే 12వ వార్డు సభ్యుడు మిత్రుడు ఎస్కే శ్రీనివాసరెడ్డి గారిని భూపల్లి రాజేందర్ గారు సత్కరించాలని కోరుతున్నాం. ఇప్పుడు మన పాఠశాల ఉపాధ్యాయులు రిటైర్మెంట్ అయిన గౌరవనీయులు గట్ల శేఖర్ సార్ గారిని వారి యొక్క స్టూడెంట్ బృందం మా సంఘం తరఫున చిన్న వారికి ఎన్నో సన్మానాలు జరిగి ఉంటాయి ఇప్పటికీ. అందులో చిన్న ఉడత సాయంగా చిన్న సన్మానం చేద్దాం వారి శిష్యుడు రాజగంగారం సర్పంచ్ సందర్భంగా. అలాగే మేమందరం కూడా మిత్రులుగా అలాగే శిష్యులుగా ఉన్నాం కాబట్టి మా చిరు సన్మానాన్ని స్వీకరించాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు సర్పంచ్ రాజగంగారాం గారు ఆ పక్క నుండి సంఘ సభ్యులందరూ కూడా సహకరించి సన్మానించాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాం.
థ్యాంక్ యూ సార్. ఈరోజు స్పెషల్గా సమయం తీసుకొని మా కోసం ఇక్కడ దాకా విచ్చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అలాగే ప్రధాన జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ ప్రధానాచార్య గారు, హెడ్ మాస్టర్ గారు వెళ్ళిపోయారు. ఓకే, ఈ కార్యక్రమానికి మాకు సమయం ఇచ్చి మా సంఘానికి గౌరవం ఇచ్చి మాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరినీ స్పెషల్గా కోరుకుంటున్నాం. అయితే ఈరోజు నిజంగా శుభదినం. మరి ఇది కొత్తగా ఈ రోజే ప్రమాణ స్వీకారం చేసిన వార్డు సభ్యులు మరియు సర్పంచ్ గారు ఛాలెంజ్గా తీసుకొని భవిష్యత్తులో అంటే మీ ప్రయాణంలో ఇక్కడ నుంచి 5 సంవత్సరాల ప్రయాణం లోపల మరి ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, సంతోషాలు కూడా ఉంటాయి. మరి వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఎలా ముందుకెళ్దాము. ఎందుకంటే గ్రామాల్లో చూస్తే చాలా సమస్యలు ఉన్నాయి. నేను కూడా దిగులుస్తున్నాను కాబట్టి నాకు తటస్థపడ్డాయి. మన అన్ని ఒక్కటొక్కటిగా మీరు పరిష్కరించి ముందుకెళ్ళి మన గ్రామ పంచాయతీని ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాను. జై భీమ్. మోతుకూరు ధర్మన్న గారు అన్నా ఫోటో దిగాను. తన ప్రేమ కొద్దీ సర్పంచ్ గారిని సన్మానం చేశారు. వారి అమూల్యమైన ప్రేమను వెలకట్టలేనిది. మరి అంత పెద్ద మనసు చేసుకుని వచ్చినందుకు వారి యొక్క ప్రత్యేక థ్యాంక్స్. ముబినన్న ఎక్కడున్నా వేదిక మీకు రావాల్సిన తెలియజేస్తున్నాం. అరే ఇది పట్టుకో, దీంట్లో ఇలా పట్టుకోండి. ఏమొత్తా ఇలా పట్టుకుంటూ పో, చేతి వస్తే ఇటు పక్క పెట్టుకుంటా. జల్ది రాబో. ఫస్ట్ సర్పంచ్, తర్వాత దమ్మవాడగడ్డ నుంచి ఏస్కి రవి గారు, శేఖర్ సార్ గారు అతని శిష్యుడికి మీరు సన్మానం చేయాలని అనుకుంటున్నాడు. సార్ రండి ఒక్క నిమిషం. సారు సార్ శేఖర్ సార్ గారు వచ్చి ఒక్క నిమిషం. अरे साहब साहब
ఏం చేయాలి నచ్చి లైవ్ పెట్టినా సర్పంచ్గా రాజగంగారాం గారిని గెలుపుకు కృషి చేసిన కసాటి సాగర్ పల్లి అజయ్ గారిని వేదిక మీదకి రావాల్సిన తెలియజేస్తున్నాం. తర్వాత ముందు రండి. సార్ సార్ రండి సార్. మొత్తం సార్ కేమా చూడండి సార్ సార్ కేమా చూడండి. ఓకే సార్. సార్ కేమా చూడండి. దమ్మవాడ చూడండి స్కేమా చూడండి అందరు. స్కేమా చూడండి. ఓకే రైట్. దమ్మవాడ నుంచి రవీందర్ రవి పోతున్నా. ఇంకేమో చేయండి. కొన్ని తీసేయండి. ఒకటే ఉంచుకోండి. ఏదైనా ఒకటి ఉంచుకోండి. ఒకటి ఉంచుకోండి కప్పినట్టుగా ఒకటి ఉంచుకోండి. ఓకే రైట్. ఏమో చూడండి. ఓకే రైట్. ఓకే రైట్. ఏమో చూడండి అందరిగా. ఓకే రైట్. దీంట్లో మొత్తం ఏంటంటే ఓన్లీ ఫోటోలో ఇస్తున్నావా? ఏ మొత్తం వీడియోరా ఉన్నది. ఏమో చూడండి. కొంచెం తొందరగా ఫోటో సెషన్ కంప్లీట్ చేస్తే ఒక 10 నిమిషాలు మాట్లాడుకొని వైండ్ అప్ చేసేద్దామండి. ఓకే వాడు అట్లా చేయండి. ఏమో చూడండి. ఓకేనా? స్టార్ట్ చేయాలి. దయచేసి అందరూ మీకు కేటాయించబడ్డ సీట్లలో కూర్చోవలసిందిగా మనవి. ప్లీజ్ ఒక 2 minutes. ఇదేవా అత్త అత్త లేదు, కొంచెం కింద ఉన్న చైర్స్ లో కూర్చుంటే ఒక 2 minutes లో క్లోజ్ చేద్దామండి ప్లీజ్. అరే నీ ఫోటోలు తీస్తారా? అరే నీ ఫోన్ ఇరా, నీ ఫోన్లో తీస్తా. అది క్లారిటీ ఉంది కదా అల్లుడు.
ఫోన్ 3 ఫోటో తీసిందా అరే ఆయనకు నేను దండేస్తా ఇది ఓన్లీ ఒకసారి పట్టుకో సర్పంచ్ అటు పోతుంది కదా. అందరికి మరి ఒక్కసారి ఒక 2 నిమిషాలు మీ అమూల్యమైన టైం మేము మాట్లాడిన దానికి కొంచెం మీ టైం ఇవ్వండి. దీంతో మీ విలేజ్ డెవలప్మెంట్ గురించి మనం మాట్లాడదాం. అయ్యో నువ్వు జస్ట్ ఇట్లా ఫోకస్ పెట్టి పెడతాను ఇట్లా పట్టుకోకంతే దండలు ఎత్తాలి ఇద్దరికి పట్టుకోరా సో అందరు అరే అది ఫెయిల్ అవుతుంది. ఈరోజు ఈ కార్యక్రమం అనేది మన గ్రామ పంచాయతీ తకల్పల్లికి నూతన పాలక వర్గం ఏర్పడింది. అంటే మీరు ఎవరైతే ఎన్నుకున్నారో మీ వార్డ్ సభ్యులు, మీ సర్పంచ్, మీ ఉప సర్పంచ్, ఇక నుండి వాళ్ళు తీసుకునే విషయాలు కావచ్చు మీ విలేజ్ డెవలప్మెంట్ ఆధారపడే ఉంటుంది. ఏంటి అంటే ప్రతి ఒక్క వార్డులో ప్రతి ఒక్క ఇష్యూ, ఏదో చిన్న ఇష్యూ, పెద్ద ఇష్యూ, ఏదో ఒక సమస్య ఉంటుంది. వాళ్ళు మీ ఇంటికి వచ్చి ఎన్నికల ముందు ప్రచారానికి వచ్చినప్పుడు కానీ, లేదా మీరు స్వతహాగా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ మీ సమస్యలు వాళ్ళతో మీరు వివరించి చెప్పినట్టయితే ప్రతి